మ్యూజిక్కి ఇతర అంశాలకి సంబంధించి. రైట్. అంటే ఇంకా ఈ దీంతో పాటు ఇంద్ర రీ రిలీజ్ ఒక ఊపు ఊపేసింది, మహేష్ బాబు సినిమా రికార్డుని బద్దలు కొట్టేసింది. ఇందిర అనేది అంటే ఇందిర ఒకటే కాదండి, చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయన 70వ ఏట ప్రవేశించాడు. ఆ అకేషన్ని మార్క్ చేస్తూ శంకర్ దాదా జిందాబాద్ కూడా రిలీజ్ చేశారు, రీ రిలీజ్. ఈ రీ రిలీజ్ కల్చర్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ప్రారంభించిన వారు కృష్ణ గారు. అంటే ఆయన ప్రతి పుట్టినరోజుకి ఆ రోజున సినిమాల సెకండ్ రిలీజులు, థర్డ్ రిలీజులు, ఫోర్త్ రిలీజులు ఉన్న రోజుల్లో కూడా కొన్ని సెంటర్లలో ఒక థియేటర్ని తీసుకుని, ప్రతి సెంటర్లోనూ ఒక థియేటర్ని తీసుకుని వారోత్సవాలు చేసేవాళ్ళు. కృష్ణ గారి సినిమాలు ఒక 7 సినిమాలు ఆయన ల్యాండ్ మార్క్ సినిమాలు అనుకునేవి వేసేవాళ్ళు. అది ఆ కల్చర్ తర్వాత అందరూ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ వారోత్సవాలు చేసేవాళ్ళు. తర్వాత ఈ రీల్ మాయమైపోయి డిజిటల్ వచ్చేసిన తర్వాత నెమ్మదిగా సెకండ్ రిలీజులు, థర్డ్ రిలీజులు అనేవే లేకుండా పోయినాయి. టీవీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, అంటే సినిమాకి సంబంధించి ఇతర ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత రీ రిలీజ్ అనేది ఇప్పుడు పెద్ద సెలబ్రేషన్గా మారింది, ఈవెంట్ సెలబ్రేషన్గా. ఈ ఈవెంట్ సెలబ్రేషన్గా మారిన సందర్భంలో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పోకిరి ఇలాంటి సినిమాలకి, అతడు, ఈ సినిమాలకి వచ్చినటువంటి రెవెన్యూసు, థియేటర్లలో జరిగినటువంటి, థియేటర్ల దగ్గర జరిగినటువంటి హడావిడి ఏ విధంగా పోల్చినా కానీ ఇందిరా సినిమాకి ఎక్కువ జరిగింది. అలాగే ప్రమోషనల్ వీడియోస్ విపరీతంగా చేశారు బి గోపాల్ గారు. దాదాపుగా అనేక యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయన కనిపించని ఛానల్ లేదు, దాదాపు మాట్లాడాడు. అలాగే చిన్ని కృష్ణ గారు, ఆ సినిమాకి కథ అందించినటువంటి చిన్ని కృష్ణ, ఆయన మాట్లాడని ఛానల్ లేదు, అన్ని చోట్ల మాట్లాడాడు ఆయన. అశ్విని దత్ గారు, వీళ్ళందరూ ఒక రకంగా అన్ని కోణాల్లోనూ ఆ సినిమాని మళ్ళీ జనానికి కొత్తగా పరిచయం చేయటానికి, ఒక కొత్త సినిమాకి ఎలా ప్రమోషన్ చేస్తారో ఆ లెవెల్లో చేశారు. ఈ ప్రభావం కనిపించింది జనాలని. ఏదో ఉంది ఈ సినిమాలో, మనం ఈ తెలుసుకున్నటువంటి విషయాల వెలుగులో మరొక్కసారి ఈ సినిమా చూద్దాం. చిరంజీవి అభిమానంతో పాటు పర్టికులర్గా ఆ సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయింది, ఒక ఆరా క్రియేట్ అయింది. అది జనాలని థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఆ పరుగులు పెట్టించిన ప్రభావం చూసాం మనం అన్ని సెంటర్లలోనూ. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సెంటర్లోనూ దానికి దాదాపు 1 వీక్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి సందర్భం. ఫుల్స్తో నడిచింది, అది ఫుల్స్తో నడిచింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇది ఒక విధంగా చూస్తే ఆయన రాబోయే విశ్వంభర సినిమాకి ఒక బేస్ని క్రియేట్ చేసిందని మాట్లాడుకుంటున్నారు మెగా అభిమానులు. ఖచ్చితంగా ఆ పని అయితే చేసింది ఇంద్ర. అంటే ఈ లెవెల్లో ప్రచారం గతంలో రీ రిలీజులకి జరగల. బర్త్డే సందర్భంగా హీరో గురించి మాట్లాడుకోవడం జరిగేది. అది కాకుండా ఇక్కడ పర్టికులర్గా హీరో కంటే కూడా సినిమా, ఆ కంటెంటు, డిజైన్కి సంబంధించి వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. దీని ద్వారా జనాలకు చాలా కొత్త విషయాలు తెలిసినాయి. ఆ నేపథ్యం కూడా పరిశీలించాలి. ఇందిరా ఈ లెవెల్ సక్సెస్ వెనకాల ఈ ప్రమోషనల్ యాక్టివిటీని ఇంత కాన్షియస్గా డిజైన్ చేసిన వాళ్ళ, వెరీ ఆర్గనైజ్డ్ అండి, చాలా ఆర్గనైజ్ చేశారు. అంటే కల్కి సినిమాకి ఏ ప్రమోషన్ అయితే చేశాడో ఇందిరా రీ రిలీజ్ కూడా అంతే కాన్సన్ట్రేట్ చేసి ప్రచారం చేశాడు. ప్రమోషన్ సందర్భంగా పటాటోపం కనిపించింది, ఇక్కడ కనపడలా, ఇక్కడ హుందాతనం కనిపించింది. అవును, అంటే స్వచ్ఛందంగా కొంతమంది సినిమాని భుజాన వేసుకున్నారు. దానికి ఆయన దోహదపడ్డాడు, కొంత హెల్ప్ చేశాడు, నిలబడ్డాడు. అలాగే చాలామంది టెక్నీషియన్స్, నిజానికి విఎస్ఆర్ స్వామి గారు లేరు ఇప్పుడు, ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి. అలా ఆయన చేసినటువంటి ఆ సినిమాలో కొన్ని షార్ట్స్ ఆయన షూట్ చేయడానికి పడినటువంటి తిప్పల గురించి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎంవి రఘు లాంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఏ ఫ్యాకల్టీని వదిలిపెట్టలేదు. ప్రతి చోట ఆ సినిమా కోసం జరిగినటువంటి కష్టాన్ని
ఎవరో ఒకళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశారు. అది చాలా వింతగా అనిపించింది. ఇంత ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమాని పుష్ అంటే ఒక రకంగా చేస్తున్నారు. చెప్పించడం ద్వారా వాళ్ళ సర్వీసెస్ని ఇంకోసారి గుర్తు చేసుకుంటూ జనాలందరికీ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. డెఫినెట్గా అంటే ఇట్స్ అప్రిషియబుల్ కదండి. అంటే అసలు స్క్రీన్ మీద కనిపించే హీరో వెనక కనపడని హీరోలు ఎంతమంది ఉన్నారో ఆ మొత్తం గురించి కూడా ఇంద్ర రీ రిలీజ్ కుప్పం ఏరియాలో షూట్ జరిగింది. ఇందిరాలో ఆయన వచ్చేటువంటి సీన్స్ నిజానికి అనంతపురం ఏరియాలో చేద్దాం అనుకున్నారు. అది ఆ టైంలో అక్కడ కొంత పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉండటంతో కుప్పంకి మారింది సీన్. అది అది ఏం చేయలేదు, వాళ్ళు జస్ట్ ప్రచారం చేశారు చిరంజీవి వస్తున్నాడని. అలా రోడ్ల మీదకి వచ్చేసారు జనాలు చిరంజీవిని చూడటానికి. దాన్ని క్యాప్చర్ చేశారు, చేసి సినిమాలో వాడుకున్నటువంటి విధానం దాన్ని తర్వాత చాలామంది ఫాలో చేశారు. ఠాగూర్ సినిమాలో వినాయక్ గారు కూడా అదే చేశాడు. గోదావరి జిల్లాల్లో పెట్టాడు ఆయన. పెట్టి అదే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సీన్స్ అద్భుతంగా వచ్చినాయి. ఆయన కోర్టుకు వెళ్ళటానికి ముందు జరిగేటువంటి ఊరేగింపు, ఇలా ఒక హీరో ఇమేజ్ని పబ్లిక్తో ఆయనకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ని సినిమా కోసం వినియోగించడం అనేది ఇందిరా సినిమాలో వాళ్ళు ప్లే చేశారు. అది దాని వెనకాల స్వామి గారు ఉన్నాడు. మీరు విడిగా ఎవరిని పట్టుకొచ్చినా ఎమోషన్ కనిపించదు అని చెప్పాడు. మీరు బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి షూట్ చేస్తే తెర మీద ఆ ఎమోషన్ కనిపించదు. అది రియాలిటీ రావాలంటే మీరు డెఫినెట్గా అది చేయాలి అని. అంటే రాముడు భీముడు టైంలో ఎన్టీఆర్ రామానాయుడు చేసినటువంటి ఒక మ్యాజిక్, దాన్ని మళ్ళీ వర్కౌట్ చేశారు వీళ్ళు. చేసి ఆర్గనైజ్ చేయగలిగారు. చాలా అద్భుతంగా ప్రభావంగా ప్రతి ఒక్కరి మొహంలోనూ నిజంగా అంటే ఇంద్రసేనారెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, చిరంజీవి మీద జనాలకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు వెలుగులో చూపిస్తాడు. అది ఆ మిక్స్ చేయటం అనేది చాలా అద్భుతంగా నడిచింది అక్కడ. అందుకని థియేటర్లో చూసేవాడు ఎమోషనలైజ్ అవుతాడు. మరి అలాగే ఇంకొక అంశం అంటే రాజకీయం సినిమా రెండు కలిసిన అంశం. తమిళనాడులో విజయ్ ఆయన కొత్త పార్టీ పెట్టాడు. ఆయన పవన్ కళ్యాణ్